ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇటీవల కాలంలో చాలా మంది జంతు ప్రేమికులు కోతులకు ఆహారం పెడుతున్నారు. జీవకారుణ్యం పేరుతో అడవుల్లోకి ఆహారం తీసుకెళ్లి కోతులకు వేస్తున్నారు. రకరకాల పండ్లు, కూరగాయలు, బిస్కెట్లు, బ్రెడ్ వంటివి వాటికి అందిస్తున్నారు. మానవత దృక్పథంతో వాటిని ఆకలిని తీర్చుతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే కోతులకు ఆహారం పెట్టడం నేరమనే విషయం తెలుసా? కోతులకు ఆహారం పెడితే కేసులు పెట్టడంతో పాటుగా ఫైన్లు కూడా విధిస్తారు. ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం కోతులకు ఆహారం పెట్టడం నేరమని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. జంతు ప్రేమికులు పెట్టే ఫుడ్ కు అలవాటు పడ్డ కోతులు వాటి సహజ జీవన శైలి కోల్పోతున్నాయని అంటున్నారు. కోతులు అడవుల్లో పండ్ల కోసం అన్వేషించడం మర్చిపోయి గ్రామాల్లోకి వస్తున్నాయని అంటున్నారు. ఇంట్లో షాపుల్లోకి చొరబడి కనిపించిన వస్తువులు ఎత్తుకెళ్లిపోతున్నాయని చెప్తున్నారు. కోతులకు పెట్టే పండ్లు, కూరగాయల్లో ఉండే పెస్టిసైడ్స్, కెమికల్స్ కారణంగా పలు రకాల రోగాలు వచ్చి ఇవి చనిపోతున్నాయని వెల్లడించారు. ఇవే కాకుండా మనుషులు పెట్టే ఆహారానికి అలవాటు పడుతున్న కోతులు రహదారులపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇండ్లలోకి చొరబడి వృద్ధుల్ని, పిల్లల్ని గాయపరచడం, చంపేయడం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కోతుల దాడుల్లో గాయపడి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో ఈ చర్యలను కంట్రోల్ చేసేందుకు ఫారెస్ట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోతులకు ఆహారం పెట్టేవారిపై కేసులు బుక్ చేస్తున్నారు. ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారం యానిమల్ ఫ్రెండ్స్ ట్రస్ట్ పేరిట మంచిర్యాల జిల్లా జైపూర్ భీమారాం ఫారెస్ట్ లో గత కొన్నేళ్లుగా కోతులకు ఆహారం పెడుతున్న ఓ వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. అతడికి 4000 రూపాయల ఫైన్ కూడా విధించారు. మరికొన్ని ప్రాంతాల్లోని కేసులు బుక్ చేసి ఫైన్లు విధించారు. కోతులకు ఆహారం వేయటం నేరమని, పెస్టిసైడ్స్ కారణంగా అవి చనిపోవడమే కాకుండా తమ సహజ జీవన శైలి కోల్పోతున్నాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఇక నుంచి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కోతులకు ఆహారం పెట్టే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.